హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. ఈరోజు నేను పలవా చేస్తున్నానండి, 2 కోళ్ళు. నేను రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నానండి. అందుకనే మళ్ళీ వీళ్ళకి నాతో పనిచేసే వాళ్ళందరూ పలవా చేసి పెడుతున్నానండి. ఈరోజు చికెన్ పలవా. ఇదిగోండి చికెను. ముందు ఉల్లిపాయ ఏం చేశాను, చికెన్ కోసేసి కారం పట్టించేసానండి. కారం ఒకటే పట్టించాను. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు ఏం చేసి చికెన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు వేసాను. కొంచెం మూత పెడతాను. ఇదిగోండి బిర్యానీ మసాలా వేస్తున్నాను. చికెన్లో బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఒకసారి కదపాలి కూర. నాతో పాటు పనిచేస్తానికి వచ్చిందండి కొత్త ఆవిడకి వంట కుదురుతుందో కుదరదో, ఆవిడ ఏంటంటే క్లీనింగ్కి వచ్చిందండి. సరే వాళ్ళ పిల్లలు నాతో పనిచేసేవాళ్ళు సరిత, అంజలి, సుభాష్ని, కార్తీక్, ఇంకా నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, భాష, సోటు. వాళ్ళకి కూడానండి, వాళ్ళిద్దరూ మా బాబా వాళ్ళు కంపెనీలో చేస్తారండి. వాళ్ళకి కూడా ఈరోజు నేను లాస్ట్ రోజు కదా అందరికీ బిర్యానీ చేసి పెడుతున్నానండి. నైట్ వాళ్ళు వచ్చి నైట్ కార్తీక్ తీసుకెళ్తే వాళ్ళు నైట్ అక్కడ తినేస్తారండి. సరేనా? చూడండి, మళ్ళీ ఏం వేస్తాను మళ్ళీ చూపించాను. ఇప్పుడు ఓన్లీ ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడర్ వేసాను. ధనియాలు కొంచెం దోరగా వేయించుకొని చల్లారాక మిక్స్ ఆడేసి వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు బియ్యం వేస్తున్నాం. మసాలా కొంచెం బియ్యం మగ్గిన ఇప్పుడు వేడి నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నీళ్ళు వేసాక బాగా కలిపేసాను కదా. ఎక్కువసేపు బియ్యం నాని ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ముద్దగా ఉంటుంది. 10 నిమిషాలు ఉడికాక మళ్ళీ చూపిస్తాను. 5 కేజీలు బియ్యం అండి, 2 కోళ్ళు. పలవా రెడీ అయిపోయిందండి. పైన కొత్తిమీర వేస్తున్నాను కొంచెం. ఇదేనండి లాస్ట్ వీడియో. కువైట్లో పల్లెటూరు లక్ష్మి తీసే వీడియో, కుకింగ్ వీడియో. మళ్ళీ వెళ్ళేటప్పుడు జర్నీలో తీస్తానండి వీడియో, ఎలా ఉన్నది ఏంటో తీస్తాను. ఇదిగోండి సూపర్గా వచ్చిందండి బిర్యానీ, చూడండి. సరేనా? నా వీడియోలు చూసిండి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోద్దండి. ఈ పల్లెటూరు లక్ష్మి వీడియోలు అండి. ఈ కువైట్లో కుకింగ్ ఇది లాస్ట్ వీడియో అండి. సరే అండి, నేను జర్నీలో బాగా ప్రయాణం అయి బాగా సాగాలని మీరు అందరూ దీవించండి. సరేనా? ఉంటానండి. ఓకే అండి, బాయ్ అండి. మీ అందరికీ బాయ్ అండి.